ఈ రోజు నుంచి పాల ప్యాకెట్ల మీద ధర తగ్గిందండి. మనకి నెలకి 500 రూపాయల వరకు మిగులుతుందండి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి వినియోగ వస్తువుల మీద జీఎస్టీ తగ్గించింది. అందువల్ల చాలా వినియోగ వస్తువుల మీద ధరలు తగ్గాయి. అందుకేనా నేను ఈ నెల మందులు తెచ్చుకుంటే మందుల ఖర్చు చాలా తగ్గింది. గ్లూకోమీటర్ కూడా రేటు చాలా తగ్గింది. మమ్మీ, నా మేకప్ కిట్, ఫేస్ లోషన్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ బ్రష్, టాయిలెట్ సబ్బుల మీద కూడా రేట్లు తగ్గాయి. ఎప్పటి నుంచో సొంతంగా కారు కొనుక్కొని ట్యాక్సీ తిప్పాలనుకుంటున్నాను. ఈ జీఎస్టీ తగ్గడం వల్ల కారు రేట్లు కూడా చాలా తగ్గాయి. కార్ల మీద జీఎస్టీ 18% తగ్గించారు. నాన్న, ఈ నెలలో నేను కారు కొనుక్కుంటాను. అంతేకాదురా, మనం ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాంగా. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉండాలని సిమెంటు ధర మీద 28% నుంచి 18% జీఎస్టీ తగ్గించారు. దాంతో ఇంటికయ్యే భారం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు, మొత్తం 375 రకాల వస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. 12%, 28% స్లాబులు పూర్తిగా తొలగించి 5%, 18% మాత్రమే కొనసాగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా చాలా రేట్లు తగ్గుతున్నాయి. ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ జీఎస్టీ 2.0 అందరికీ అర్థం కావాలని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి కార్యాలయంలో తెలుగులో జీవోను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, వినియోగ వస్తువుల మీద జీఎస్టీ తగ్గించింది, ప్రజలకు ఆనందాన్నిచ్చింది.